మా తాతలు ముత్తాతలు మా తాత అయ్యా కాడికించి గుర్రం మేకలు మేపుకుంటా పొలం వ్యవసాయం చేసుకుంటా ఇళ్ళనే జీవనాధారం. మా తాతలు వేరు ముత్తాతలు వేరు మయ్యలకించి మేము 10-20 ఏళ్ళ సంది చూస్తున్నాం. గొర్రెలు మేపుకుంటా మేకలు మేపుకుంటా పొలాలు వ్యవసాయం చేసుకుంటూ ఉండేది. సరే ఇప్పుడు అది రేగు షీట్ వేసారు. ఇక సరే మా అమ్మవారు గుడి ఉంటే నేను టెంపుల్కు పోదామని కొబ్బరికాయ కొడదామని బౌన్సర్లు అందరూ 20 మంది వస్తే 100కు నేను ఫోన్ కాల్ చేసిన నన్ను పట్టుకోవాలి. కానీ 100 నెంబర్కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు నన్ను పట్టుకుపోయి పిఎస్లో కూర్చోబెట్టారు. నువ్వు కంప్లైంట్ చేస్తే నన్నే పట్టుకుపోయారు. వాళ్ళకి రెస్పాన్స్ కానీ నన్నే పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే నేను మళ్ళీ నా ఇంకా ఇది పెట్టి 5-6 రోజులకు మళ్ళీ తొలకొచ్చి పిఎస్లో అమ్మవారి కాడికి గుడి కాడికి కొబ్బరికాయ కొట్టడానికే తొలకపోయి కొబ్బరికాయ కొట్టించారు. ఇక అప్పటి నాకు గుడి రైతులు పోలీసులు అందరూ రైతులు వచ్చి మళ్ళీ ఇంటెలిజెంట్ కంచి వస్తారు కదా కంప్లైంట్ పెడితే. ఇక అప్పటి సంధి మేము పొలాలకు రానియరు 100-150 మంది కొడతారు తిడతారు. మా దగ్గర జీతాలు ఎక్కడి నుంచి వెళ్తాయి వాళ్ళకు ఎంతమంది వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియదు. 100-150 మంది బౌన్సర్లు 10-20 మంది కొట్టడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. మరి నన్ను కొట్టడానికైతే వాళ్ళకు మనల్ని బెదిరినీకే వాళ్ళకి టైం ఉండదు. మేము అప్పటి సంది మేము గుడి కాడికి పోతున్నాము చేస్తున్నాము అంతా చేసుకుంటాం. ఇక్కడ 8 నుంచి 10 కోట్ల మధ్యన ఉంటుంది. డెవలపింగ్ చేస్తే బాగుంటే 8,000-10,000 కోట్లు. అది ఇక రైతులని మొత్తం ఆగం చేసి ఇక బౌన్సర్లను పెట్టి ఇది మొత్తం పాకిస్తాన్ కాశ్మీర్ పీఓకేలా ఉన్నట్టు చేసేసారు. ఈ ల్యాండ్ మొత్తం 270 మొత్తం ముస్లిమ్స్ వాళ్ళు నమాజు చేసుకోనికనేమో గుళ్ళు అని ఉంటాయి. మాకు గుడి కాడుకోనికనేమో మాకు ఉండదు. అంత ఘోరంగా అయిపోయింది ఇది మొత్తం. బౌన్సర్లు ముస్లిమ్స్ మొత్తం పాత బస్సి రౌడీస్ ఇక పెట్టి వాళ్ళు ముస్లింలు ఏమో మేము గుడి కోరికి మాకు టైం ఉండదు పోలీసులకు. కానీ వాళ్ళు ముస్లింలు వాళ్ళు నమాజ్ చేసుకొని వాళ్ళు షెడ్ కట్టుకుంటారు అన్నీ ఉంటాయి వాళ్ళకి. మాకేమో మా గుడి కోరికి పీఓకే పీఓకేలో కూడా ఇంతకాలం టార్చర్ ఉండదు. కానీ అంత టార్చర్ చేసి పెట్టేస్తారు పోలీసు వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి బౌన్సర్లు.